ప్రతి స్త్రీ నిత్య సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే, అలాగే మీ భర్త ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే మీ మంగళసూత్రం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళసూత్రం విషయంలో చిన్న పొరపాటు చేసిన ఎన్నో నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి స్త్రీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మంగళసూత్ర నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళసూత్రం అత్యంత పవిత్రమైన ఆభరణం. మంగళసూత్రం ఐదవతన్నాన్ని రక్షిస్తుంది. మీ భర్త ఆయుష్షును పెంచుతుంది. వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి, మీ పూజ గదిలో ఉన్న పసుపు, కుంకుమను మీ మంగళసూత్రానికి పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ భర్తకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వచ్చి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. ఆడవారు ధరించే మంగళసూత్రం తమ హృదయం కింద వరకు ఉండాలి. స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో శివపార్వతులు కొలవై ఉంటారట. మంగళసూత్రంలో తప్పనిసరిగా నలుపు రంగు పూసలు, అలాగే ఎరుపు రంగు పూసలు ఉండాలి. కాబట్టి ఈ రెండు పూసలు కలిసి మొత్తం 9 పూసలు ఉండేలా చూసుకోండి. పవిత్రమైన మంగళసూత్రానికి పిన్నిసులు వేలాడదీస్తే లేనిపోని ఇబ్బందులు ఏర్పడతాయి. మీ భర్తకి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇక మంగళసూత్రాన్ని మార్చుకోవాలనుకుంటే వెంటనే మెడలో నుండి మంగళసూత్రాన్ని తీయకూడదు. ముందుగా ఒక పసుపు తాడును మెడలో వేసుకుని, మీ మంగళసూత్రాన్ని మెడలో నుంచి తీయాలి. ఎంతో పవిత్రమైన మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మెడలో నుండి అస్సలు తీయకూడదు. అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు మంగళసూత్రాన్ని పక్కన పెట్టి మంగళసూత్రానికి బదులుగా నల్లపూసలు హారాన్ని ధరిస్తున్నారు. కాని ఇలా అసలు చేయకూడదు. పెళ్లి సమయంలో కట్టిన మంగళసూత్రం ఎల్లప్పుడూ మీ మెడలోనే ఉండాలి. మెడలో మంగళసూత్రం ఉంటేనే నల్లపూసలు దండను ధరించాలి. ఇక బయటకు కనపడేలా మీ మంగళసూత్రాన్ని వేసుకోకూడదు. అలా చేస్తే మీపై నరదృష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. మంగళసూత్రాలు బంగారు చేయించుకున్న మధ్యలో ఉండే తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ వేసుకుంటే మీ సిరి సంపదలు పోయి కష్టాలు మొదలవుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడమే మంచిది. ఇక చాలామంది ఆడవారు రాత్రి సమయంలో మెడలో ఉన్న మంగళసూత్రం తీసి పక్కన పెట్టుకుంటారు. మరి కొంతమంది మంచానికి తగిలిస్తారు. స్త్రీలు ఈ అలవాటును మానుకోవాలి. మెడలో నుండి మంగళసూత్రం తీస్తే మీ భర్తకు అసలు కలిసి రాదు. ఇక మంగళసూత్రం పొరపాటున పెరిగితే, తెగిపోతే వెంటనే 5 వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి ఆ దారానికి పసుపు కొమ్ము కట్టి మీ ఆడపడుచు చేతకాని, భర్త చేతకాని మెడలో వేయించుకోవాలి. ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవచ్చు. ఒక మంచి రోజు చూసి ఉదయం 9 గంటలలోపు మెడలో మంగళసూత్రాన్ని వేసుకోవాలి. సాంప్రదాయపరంగా మరియు ఆరోగ్యపరంగా స్త్రీలు వేసుకునే మంగళసూత్రం, మెట్టెలు, కుంకుమ బొట్టు, గాజులు ఇవన్నీ అలంకరణ వస్తువులే కాకుండా స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటాయట.